శ్రీమాత్రే నమండి అందరికి. అందరు ఎలా ఉన్నారు? ఈరోజు మన వీడియో ముగ్గు వేసుకోవడానికి నా కలెక్షన్, అంటే నేను చేసిన కలెక్షన్ ఏమేమి కొన్నాను ఏంటి అని ఈరోజు చూద్దామండి. పండగ దగ్గరికి వచ్చింది కదండి, అప్పుడప్పుడు కొన్ని దాచుకున్న టూల్స్ అండి ఇవి. నాకు రంగోలీ టూల్స్ ఇవన్నీ నా కలెక్షన్. ఇప్పుడు ఏమేమి కొన్నాను, ఎంత కాస్ట్ పడింది, ఎక్కడ కొన్నాను అన్నీ మీకు చూపిస్తానండి 1 by 1. ఇది వచ్చి చిన్న చాటా చీపురి. నేను టెంపుల్కి వెళ్ళినప్పుడు అక్కడ ఉందని తీసుకున్నాను. నేను గడప ముగ్గులు వేస్తున్నానండి. మీరు నా వీడియో చూస్తుంటే తెలుస్తుంటుంది. గడప మీద ముగ్గులు వేసినప్పుడు గడపతోటి మనం చీపురుతో క్లీన్ చేయలేం కదండి, అప్పుడు ఇవి చిన్న చీపురు అయితే బాగా యూజ్ అవుతుంది. ఇలాగ గడప మొత్తం ఇట్లాగా నీట్గా చేసుకున్న తర్వాత దీంట్లోకి ఎత్తేసేసుకుంటే క్లాత్ పెట్టి తుడిచేసుకుంటే గడప నీట్గా అయిపోతుందండి. దానికోసం ఇది తీసుకున్నాను. ఇదైతే చాలా బాగా యూజ్ అవుతుంది. ఇది నాకు 50 రూపీస్ పడిందండి. నేను టెంపుల్ దగ్గరికి వెళ్ళినప్పుడు తీసుకున్నాను. ఇది 50 రూపీస్ పడింది. నాకు రీజనబుల్ అనిపించింది. మీరు ఎంత పడిందో కామెంట్లో తెలియజేయండి. తర్వాత ఇది మనం లైన్స్ వేసుకుంటాం కదా ధనుర్మాసంలో, దానికి ఇది వచ్చేసి 5 హోల్స్ ఉన్నది. ఇది మీకు కనపడుతుందని అనుకుంటున్నాను. ఒక లైన్ ఏమో హోల్స్ ఉన్నాయి, ఇంకో లైన్ ఏమో స్టాప్ అండి. మనకు కావాలనుకున్నప్పుడు హోల్స్ ఇక్కడ పెట్టుకుంటాము. హోల్స్ పెట్టుకున్నప్పుడు ఇటు అనేది మనకి ఇక్కడ ఇట్లా అనేది మనకి ఇటు ఫ్లో వస్తుంది. లేదు మనకు అక్కర్లేదు అనుకున్నప్పుడు ఈ స్టాప్ సైడ్ పెట్టుకున్నాం అనుకోండి, ముగ్గు స్టాప్ అయిపోతుంది. ఇటు హోల్స్, ఇటు స్టాప్ చూసారా. ఆ తర్వాత మనం ఇటు పెట్టుకుంటామండి. ఇది సింగిల్ లైన్, ఇట్లయినా యూజ్ చేసుకోవచ్చు. లేదంటే ఇది సింగిల్ లైన్ కదా, సింగిల్ లైన్ ఉందా ఇట్లాగా వెళ్ళి అవి యూజ్ చేసుకోవచ్చు మనకి. ఇవన్నీ నేను తర్వాత వేసి చూపిస్తానండి. తర్వాత ఇది వచ్చేసి మనం ఫిల్లింగ్స్ అండి. మనం పికాక్స్ కానీ ఫ్లవర్స్ కానీ ఏమైనా వేస్తాం కదా, దానికి ఇది ఫిల్లింగ్స్. ఇది పెద్ద సైజ్ వచ్చింది, డబ్బా కూడా పెద్దగా ఉంది, చాలా బాగుంది, కన్వీనియంట్గా ఉందని చెప్పి తీసుకున్నాను. ఇది వచ్చేసి 20 రూపీస్ పడిందండి. నేను మార్కెట్లో తీసుకున్నాను. ఇది 20 రూపీస్ పడింది. తర్వాత ఈ ఫిల్లింగ్స్ కూడా ఈచ్ వన్ 20 చెప్పారు. నేను 15కి బేరమాడి తీసుకున్నాను. 2 తీసుకున్నాను నేను. ఇంకా చూసాను, నేను ముగ్గు కూడా వేసుకున్నాను. చక్కగా పడుతుంది. ఇలా ఫిల్లింగ్ చేసుకోవచ్చు, నీట్గా పడుతుంది. ఇలాగ ఫిల్లింగ్ చేసుకోవచ్చు అనమాట, బాగుంటుంది. మనం ఇలా కూడా తిప్పుకున్నా కానీ సర్కిల్స్ అవన్నీ బాగా వస్తాయి అనమాట. ఇది కూడా బాగుంది. ఇది 2 వచ్చేసి 30 రూపీస్ తీసుకున్నాను. ఇవి వచ్చి చిన్న చిన్న బాక్సులు అండి. మనం కార్తీక మాసంలో దీపాలు పెట్టుకునేటప్పుడు వేసుకుంటాం కదండి, చిన్న చిన్న బాక్సులు అండి. ఇది ఈచ్ 10 రూపీస్ అండి. ఇది కూడా టెంపుల్ దగ్గర, వెంకటేశ్వర స్వామి టెంపుల్ దగ్గర తీసుకున్నాను నేను. చూసారు ఎంత బాగున్నాయో, శంకు చక్రము, స్వామివారి నామాలు చాలా చాలా బాగున్నాయి. నాకు ఈ 3 అయితే చాలా బాగా నచ్చినాయి. ఈ 3 అయితే నాకు. ఇది స్వామివారి పాదాలండి, గడప ముందు వేసుకుంటాం కదా అది. ఇది వచ్చేసి పద్మాసనము, అమ్మవారికి మనం వేస్తాము. ఇది కూడా పద్మాసనే. కార్తీక మాసంలో ఈ 2 నాకు బాగా యూజ్ అవుతున్నాయి. ఇది నార్మల్ డిజైన్ అండి, క్యూట్గా ఉంది కదా, తీసుకున్నాను. ఎలా ఉందో చెప్పండి. మీ సైడు ఎంతెంత రేట్లు పడ్డాయో నాకు అది కూడా తప్పకుండా కామెంట్ చేయండి. ఇవి చిన్న చిన్న బాక్స్ కలెక్షను. తర్వాత ఇది రోల్స్ అండి. ఇవి స్వామివారి పాదాల రోల్స్ ఇలా వేసుకుంటాం కదండి. ఇవన్నీ నేను తర్వాత అన్నీ వేసి చూపిస్తాను. ఇది స్వామివారి పాదాల రోల్స్ అండి. ఇది కూడా చాలా చాలా బాగున్నాయి. మనకి బార్డర్ అప్పుడు కానీ లేదంటే గడపదే మీద కానీ వేసుకోవచ్చు. చాలా బాగుందని తీసుకున్నాను ఒకటి. ఇది 20 రూపీస్ పడిందండి 1 పీస్. అలాగే నేను ఇంకో పీస్ తీసుకున్నాను. ఇది పద్మం అండి, బార్డర్గా వేసుకోవచ్చు కదని తీసుకున్నాను. ఇది పద్మము. ఇది కూడా 20 రూపీస్ పడుతుంది నాకు ఈచ్ వన్. నెక్స్ట్ ఇది కూడా ఇదేనండి, 5 లైన్స్, కాకపోతే డివిజన్ ఉందండి. 5 పార్టీషన్స్ ఉన్నాయి. ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క కలర్ వేసుకోవచ్చు. లేదంటే ఫస్ట్ లాస్ట్ వైట్ వేసుకొని మధ్యలో 3 కలర్స్ వేసుకుంటే ఇలా వేసుకున్నప్పుడు కలర్ఫుల్గా బార్డర్ అనేది మనకు వస్తుంది అనమాట. ఇది కూడా నాకు బాగా నచ్చింది. ఇది కూడా అందుకని చిన్నదే తీసుకున్నాను. నాకు ఇది 15 రూపీస్ పడిందండి, 15 రూపాయలు ఇది. ఇవన్నీ కూడా నేను మార్కెట్లోనే తీసుకున్నాను. ఇవన్నీ కూడా నేను మార్కెట్లోనే తీసుకున్నాను. మేము ఉండేది వైజాగ్ అండి, పూర్ణ మార్కెట్లో తీసుకున్నాను ఇవన్నీ.
తర్వాత ఇవి వచ్చేసి చాలా చిన్న చిన్నవండి. ఇవి కూడా 5 లైన్స్. ఇవి కూడా కాకపోతే దగ్గరగా పడతాయి. ఇది చూసారా, ఈ 5 లైన్సే కానీ గ్యాప్ ఎక్కువ ఉంది. గమనించారా, ఇది గ్యాప్ ఎక్కువ ఉంది. లైన్స్ బాక్సులు కానీ వాటిలో కానీ వేసుకోవచ్చు. ఇది ధనుర్మాసం ముగ్గులు సన్న లైను దగ్గరగా ఉంది. చూసారా, ఇది సన్న లైన్గా వేసుకోవచ్చు. ఇది కూడా చాలా క్యూట్గా ఉందండి. చిన్న ముగ్గులు వేసుకునే వాళ్ళకి ఇదైతే చాలా బాగుంది. తర్వాత ఇది సింగిల్ హోల్ అండి. దీనికి ఒక క్యాప్ కూడా ఇచ్చారు. సింగిల్ హోలు లావుగా కావాలంటే దీంట్లోంచి డైరెక్ట్గా వేసుకోవచ్చు, లేదా సన్నగా కావాలి, లైన్ సన్నగా కావాలంటే ఈ క్యాప్ పెట్టేస్తే గమనించారా మీకు సన్న హోల్ ఉంది కాబట్టి ఇది వేసుకోవచ్చు. తర్వాత ఇదేమో క్లోజర్ అండి. మనము ఇట్లా ఉంది కదండి, ఇలా వేస్తూ ఉన్నప్పుడు ఆగిపోయిన తర్వాత ఇట్లా వదిలేస్తామంటే ఆ ముగ్గు అక్కడితో ఆగిపోతుందండి. ఇలా వేసుకుంటే వదిలేస్తాము, ముగ్గు అక్కడతో ఆగిపోతుంది. ఎందుకంటే వేసినప్పుడు ఇటు పక్క లైన్స్ రాకుండా ఉంటాయి. ఇవన్నీ నేను వేసి చూపిస్తానండి తర్వాత. ఇప్పుడే ఇదనమాట. దీనికి స్టాప్ కోసం క్యాప్స్ కూడా అన్నిటికీ ప్రతిదానికి క్యాప్స్ అనేది ఇచ్చారండి. ఇది ఈచ్ 20 రూపీస్ పడిందండి నాకు. ఇది 20 పడింది. ఇవి కూడా ఈచ్ 20 రూపీసే పడింది నాకు. ఇవన్నీ పూర్ణ మార్కెట్లో తీసుకున్నాను. వెళ్ళినప్పుడల్లా 1, 2 అలా తీసుకుంటూ ఉండేదానండి. నాకు ఇవి అంటే చాలా ఇష్టం. ముగ్గు వేయడం అంటే చాలా ఇష్టము. అందుకని నచ్చినవి, బాగున్నాయి, మనకి కూడా ముగ్గేయడానికి ఈజీగా ఉంటుంది కదా అండి అని తీసుకున్నాను. ఇది చాలా క్యూట్గా ఉంది కదండి, ఆరెంజ్ లాగా. ఇది కూడా సింగిల్ లైన్ ముగ్గేనండి. ఇట్లాగా మనం వస్తుంది, దీని లోపల ముగ్గేసుకోవాలి, క్యాప్ పెట్టేసుకోవాలి. సన్న లైన్స్ వస్తాయండి. కలర్ కానీ వైట్ కానీ వేసుకునేటప్పుడు ఇది మనకి బాగా యూజ్ అవుతుంది. దీని క్యాప్ కూడా ఇచ్చారు. ఇది 10 రూపీస్ పడిందండి నాకు ఈచ్ వన్. నెక్స్ట్ ఈ నా వన్ ఆఫ్ ఫేవరెట్ అండి. చాలా క్యూట్గా ఉంటాయి. ఇవి కూడా ఫిల్లింగ్ బాక్సెస్. చూసారా ఎంత బాగుందో. అంతకుముందు దీనికి జల్లెడలాగా ఇచ్చేవాళ్ళు. ఇది గమనించారా, చూసారా, ఇది జల్లెడలాగా ఈ టైప్లో ఇచ్చేవాళ్ళు. కాకపోతే ఇప్పుడు ఏంటంటే ఈ ప్లాస్టిక్ డబ్బాకే కన్నాలు వేసినట్టు హోల్స్ ఇచ్చేసారనమాట. మీకు గమనిస్తుందా, దీనికే హోల్స్ ఇచ్చేసారు. చక్కగా ఇలా మనం ఫిల్ చేసుకోవచ్చు. చిన్న వాటికి, చిన్న ఫ్లవర్స్కి ఇది బాగా యూజ్ అవుతుంది. పెద్ద వాటికి అయితే ఇది వేసుకుంటాము, చిన్న ఫ్లవర్స్కి అయితే ఇది వేసుకుంటాము. ఇది బాగుంది, నాకైతే బాగా నచ్చింది. చిన్నది నేను 2 తెచ్చుకున్నాను. ఈచ్ 10 రూపీస్. ఇవి 2 తెచ్చుకున్నాను అనమాట. కలర్స్ వేసుకొని ఫిల్ చేసుకోవచ్చు కదా అనేసి ఇవి. తర్వాత కలర్స్ కూడా తీసుకొచ్చానండి, నాకు బాగా నచ్చినాయి. ఇలాగా క్లీన్ చేసేసుకోవచ్చు అనమాట. చూసారా నీట్గా వచ్చింది. ఈ విధంగా క్లీన్ చేసుకోవచ్చు. ఓన్లీ మనం నేల మీద ముగ్గే వేసుకున్నాం అంటే దీన్ని మళ్ళీ జల్లించుకొని యూజ్ చేసుకోవచ్చు అండి, నో ప్రాబ్లము. ఓన్లీ వైట్తో వేసారంటే మనం మళ్ళీ యూజ్ చేసుకోవచ్చు. ఇది తర్వాత ఇవి నా కలర్స్ కలెక్షన్. ఎంతో ఇష్టమైన కలర్స్ కలెక్షన్ నాకు ఇవి. రంగోలీ కలర్స్ అంటే నాకు చాలా ఇష్టము. రంగోలీ వేయడం అన్నది నాకు చాలా ఇష్టము. అందుకని ఎక్కడ కనిపించినా దానికి సంబంధించిన ఏదైనా కానీ అట్లీస్ట్ ఒకటన్నా తీసుకుంటాను నేను. ఇవి మాకు వైజాగ్లో మామూలుగా చిన్న మార్కెట్స్ ఉంటాయి కదా నెల దగ్గర, అక్కడ అడుగుతూ ఉంటే పావు కేజీ 20 రూపీస్ చెప్పారండి. సిటీలో కొంచెం కాస్టే కదండి, అందుకని పావు కేజీ 20 రూపీస్ చెప్పారు. నాకు చాలా ఎక్కువ అనిపించింది ఇది. తర్వాత నేను పూర్ణ మార్కెట్కి వెళ్ళినప్పుడు తీసుకున్నాను. అక్కడ వచ్చేసి నాకు మొత్తం వాళ్ళు ప్యాకెట్ అండి ప్యాక్ చేసి ఇచ్చారు. ఇది రెడ్ కలర్ కాంబినేషన్ కింద ప్యాక్ చేసి ఇచ్చారు. ఇవన్నీ మొత్తం 13 కలర్స్ అండి. 3, 6, 9, 10, 13 మొత్తం 13 కలర్స్ ఒక ప్యాకేజీ కింద ఇచ్చారు. ఇవన్నీ వచ్చేసేసి 500 రూపాయలు వచ్చాయండి. ఇవన్నీ 500 రూపాయలు అంటే ఒక ప్యాకెట్ నాకు ఈచ్ ప్యాకెట్ 35 రూపీస్ పడింది. ఇది 1 kg ప్యాకెట్ అండి. ఇది కేజీ ప్యాకెట్. ఇది 1 kg నాకు 35 రూపీస్ పడింది ఒక్కొక్కటి. ఇవన్నీ నేను బల్క్గా తీసుకున్నాను. ఎప్పుడు ఇలాగే తీసుకుంటానండి, బల్క్గానే తీసుకుంటాను.
లాస్ట్ ఇయర్ యూజ్ చేసినవి అన్నీ 2 kgs తెచ్చుకున్నాను. అవన్నీ 3 years వచ్చాయి నాకు. అవన్నీ అయిపోయిన తర్వాత నేను మళ్ళీ ప్రజెంట్ 1 kg తీసుకొచ్చాను. మళ్ళీ వెళ్ళినప్పుడు మళ్ళీ ఇంకొక సెట్ తెచ్చుకుంటాను అనమాట. ఇవన్నీ 1 kg, మొత్తం 13 కలర్స్ 500, అంటే ఈచ్ వన్ 35 రూపీస్ నాకు పడింది. ఇవన్నీ ఇసుక ముగ్గులు అండి, చాలా 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 బాగుంటాయి ఇవి. మనము వేయడానికి కానీ ఇవి మౌల్డ్స్లో వేయడానికి కానీ చాలా బాగుంటాయండి. చూసారా మంచి కలర్స్, ఇలాగా ఫ్లో కూడా చాలా చాలా బాగుంటుంది అనమాట. చేతికి అంటది పెద్దగా, చాలా బాగుంటాయండి వేయడానికి కూడా. వాళ్ళు ఎట్లా కవర్లో ఇస్తారు, మనం అన్నీ తీసుకొచ్చి బాక్స్లోనో దేంట్లోనో ఫిల్ చేసుకొని మనకు కావాల్సినంత కొంచెం కొంచెం యూజ్ చేసుకొని మళ్ళీ ఇలాగే ప్యాక్ చేసి ఇచ్చి ఉన్నామంటే ఎన్ని సంవత్సరాలైనా చెడిపోవు కాబట్టి మనం ఎప్పటికైనా యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఇలా బల్క్లో తెచ్చుకుంటేనే మనకి కొంచెం అమౌంట్ అనేది కలిసి వస్తుంది నా అభిప్రాయము. మీరేమంటారో తప్పకుండా కామెంట్ చేయండి. తర్వాత నాకు ఇవి తీసుకునే టైంలో నాకు ఈ కలర్ కనిపించలేదు. నాకు బాగా తర్వాత నేను పని మీద బయటకు వెళ్ళినప్పుడు నాకు ఈ కలరు కనిపించింది. ఇది లైట్ పింక్, ఇదేమో డార్క్ పర్పుల్ కలర్ అండి. అలాంటిదే నాకు కలర్స్ కూడా చాలా బాగా నచ్చినాయి. తర్వాత ఇది పికాక్ గ్రీన్. ఈ 3 కూడా నేను లోకల్ మార్కెట్లో తీసుకున్నాను. ఇవి పావు 20 రూపీస్ అండి. ఇవి 20 రూపీస్ ఎక్కడ, ఇవి 35 రూపీస్ ఎక్కడ చెప్పండి. ఇది కేజీ ప్యాకెట్, ఇది పావు కేజీ, ఎంత తేడా ఉందో చూడండి. నేను అందుకే బల్క్లో తీసుకుంటానండి. ఈ కలర్ నేను పెద్దగా వాడనని చెప్పి నేను కొంచెమే తీసుకున్నాను. తర్వాత ఈ కలర్ కూడా చాలా చాలా బాగుంటుంది. రెడ్ కలర్ అండి ఇది, చూసారా రెడ్ కలర్ చాలా చాలా బాగుంటుంది. ఇది కూడా మంచిగా లైట్ కలర్ వేసి అవుట్లైన్ బార్డర్స్ కానీ దేంటైనా కానీ ఈ కలర్ వేస్తే చాలా చాలా బాగుంటుంది. శాంపుల్ కోసం అని చెప్పి నేను 20 రూపీస్కే తీసుకున్నానండి. పావు కేజీ లెక్కన 20 రూపీస్కే తీసుకున్నాను. పికాక్ గ్రీన్ కూడా నేను ఎప్పుడన్నా పికాక్స్ వేసినప్పుడు కావాలి కదా అని చెప్పేసి ఇది కూడా 20 రూపీస్కే తీసుకున్నాను. ఇది కూడా చాలా చాలా షైనీగా ఉందండి. చాలా చాలా చూసారా మెరుస్తుందా, చాలా చాలా బాగుంటుంది ఈ కలర్ కూడా. ఇవండి ఇవి కొంచెం షైనీ మిక్స్ చేశారు కాబట్టి ఇవి కొంచెం కాస్ట్గానే ఉన్నాయి. షైనీగా ఉంది చూసారా, ఇవి మిక్స్ అయ్యే వచ్చినాయి కాబట్టి ఇది కొంచెం కాస్ట్. వేసినప్పుడు పైన మనం చెమ్కీలు వేయాల్సిన అవసరం ఉండదండి. ఇవి కానీ వేసేస్తే చెమ్కీలు వేయాల్సిన అవసరం కూడా ఉండదన్నమాట. ఇవి నా కలర్స్ కలెక్షన్. లాస్ట్ అండ్ ఫైనల్ ఇవి వన్ ఆఫ్ మై ఫేవరెట్. ఇవి నేను రీసెంట్గానే తీసుకున్నాను. ఇవి కూడా లోకల్ మార్కెట్లోనే తీసుకున్నాను. స్టెన్సిల్స్ ఉన్న వాటిలో బిగ్ సైజ్, ఇది చాలా చాలా బిగ్ సైజు. ఈ ఫీట్ 1.5 feet ఉంటుందండి. ఈ సర్కిల్ అనేది 1.5 feet ఉంటుంది. ఇలాగా చాలా చాలా బాగుంది. నేను నిన్ననే ముగ్గు వేసి అప్లోడ్ చేశాను. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఛానల్లో వెళ్ళి చూడండి. కిందంతా మనం కలర్ వేసేసుకొని పైన వైట్ తోటి ఫిల్లింగ్ చేసుకోవచ్చు, లేదంటే కిందంతా వైట్ వేసేసి పైన దీంతో కలర్తో అయినా ఫిల్ చేసుకోవచ్చు. మనం ఎలా అయినా చేసుకోవచ్చు. హైలైట్ అయితే బాగుంటుంది అనమాట. ఓన్లీ ఇది ఒక్కటే పెట్టేసి వైట్ ముగ్గు వేస్తే అంత హైలైట్ అవ్వదండి. కింద ఏదన్నా బార్డర్ కలర్ వేసుకొని వేస్తేనే ఇది బాగా హైలైట్ అవుతుంది. ఇది కొంచెం లూజ్గా ఉందన్నమాట. కొంచెం టైట్గా ఉంటే స్టిఫ్గా ఉంటే బాగుంటుంది నా ఉద్దేశము. ఇది వచ్చి 120 రూపీస్ అన్నారండి. నేను 80 రూపీస్కి ఈచ్ వన్ బ్యార్ మాడి ఒకటి 80 రూపీస్కి తీసుకున్నాను. తర్వాత ఇదొక కలరు, ఇదొక డిజైను, ఇదొక డిజైను, నెక్స్ట్ ఇదొక డిజైను, తర్వాత ఇది కొంచెం పెద్ద డిజైన్, కొంచెం లైన్ అనేది వెడల్పుగా వస్తుంది. ఇది వచ్చి లైన్ విడత అనేది సన్నగా వస్తుంది. సన్న డిజైన్, హెవీగా ఉంది కానీ సన్న డిజైన్. ఇది వచ్చేసి లైన్ వెడల్పుగా ఉంటుంది, సింపుల్గా డిజైన్ అనమాట. ఇది పీకాక్ అండి. నిన్న వేసింది ఇదే పీకాక్, దీంతోనే వేసాను. ఈ స్టెన్సిల్తోనే పీకాక్ డిజైన్ వేసాను. ఇట్లా మనం పెట్టుకొని చుట్టూ సర్కిల్ వేసుకొని మొత్తం కలర్ అంతా ఫిల్ చేసుకొని తర్వాత ఇది పెట్టి దీంట్లో వైట్ స్ప్రే చేసి ఇలా రుద్దామంటే కింద అచ్చు పడిపోద్దండి. చాలా చాలా బాగుంటుంది. ఇదన్నమాట రంగోలీ
కలెక్షన్ ఎలా ఉందో ఏంటో తప్పకుండా కామెంట్ చేయండి. తప్పకుండా కామెంట్ అయితే చేయండి నా కలెక్షన్ ఎలా ఉందా ఏంటి అని. నేను ఏమైనా ఎక్కువ అమౌంట్ పెట్టానా లేదా తక్కువ పెట్టానా అది కూడా తప్పకుండా చెప్పండి. ఓకే, ఎలా స్టోర్ చేసుకోవాలి ఏంటని అది కూడా చెప్తాను. నేను ఎలా స్టోర్ చేసుకోవాలో చెప్తాను. చూసారు కదండి, ఇప్పుడు వీటిని ఎలా స్టోర్ చేసుకోవాలి ఏంటని అది కూడా చెప్తాను. ఇది వాళ్ళు అనేది చాలా పల్చటి కవర్లో కడతారండి. కడితే మనం దాన్ని రీస్టోర్ అనేది చేసుకోవాలి. బాక్సులు పెడితే ఎక్కువ ప్లేస్ కన్జ్యూమ్ అవుతుంది. నేను ఇట్లాగా పాలిథిన్ కవర్ తీసుకొని ఇందులో ఇలా పెట్టేసేస్తానండి. పెట్టేసేసి ఇలాగా క్లోజ్ చేసుకుంటాను. అప్పుడు దీని మీద ప్రెషర్ పడినా కానీ ఇట్లాగ లూజ్ మూడ్ వేసుకుంటాను. అప్పుడు దీని మీద ప్రెషర్ పడినా కానీ కలర్ పోయి ఈ కవర్లో ఉంటుంది తప్ప బయటకు అయితే రాదండి. నేను చాలా సంవత్సరాల నుంచి 5 నెలల నుంచి ఇదే మెయింటైన్ చేస్తున్నాను. బాక్స్లో పెట్టామంటే ప్లేస్ అనేది చాలా చాలా కన్జ్యూమ్ అయిపోతుందండి. ఇలా పెట్టుకోవాలి. చూసారా, ఇట్లాగా పాలిథిన్ కవర్లో పెట్టుకొని నీట్గా ప్యాక్ చేసుకుంటే ఇదైతే పోదండి. ఇది నేను ఎక్స్ట్రా తీసుకున్నాను, ఆల్రెడీ పాతది ఉంది నా దగ్గర, ఇది యూజ్ చేస్తాను. ఇది అయిపోయిన తర్వాత ఇది అనేది తీసుకుంటాను. సో ఇవన్నీ నాకు ఓల్డ్ ఆయిల్ ఉన్నాయి కాబట్టి ప్రెసెంట్ ఇవైతే నేను వాడటం లేదు, తీసి పెట్టాను. నాకు ఏమేమి కలర్స్ కావాలో నాకు కావాల్సినప్పుడు నేను తీసుకుంటాను. మళ్ళీ తర్వాత ఇవి ఎలా స్టోర్ చేయాలో చూస్తామండి. ఇట్లాంటి బాక్సులు వస్తాయి కదండి, ఏదన్నా పార్సిల్, అమెజాన్ పార్సిల్, ఫ్లిప్కార్ట్ సంథింగ్ ఇట్లాంటి బాక్సులు ఏదన్నా పార్సిల్ వచ్చినప్పుడు ఇలాంటి పడేయకుండా ఉంచుకుంటే ఇట్లాంటి వాటికి మనకి యూజ్ అవుతుందండి. లేదు ఇంత పెద్ద బాక్సులు మా దగ్గర లేవు అనుకుంటే ప్రొవిజన్ స్టోర్లోకి కానీ పాల షాపులో కానీ అట్లాంటి షాపులోకి వెళ్ళామంటే ఇట్లాంటి చిన్న బాక్స్ ఏమన్నా మెడికల్ షాప్ కానీ ఇట్లాంటి చిన్న బాక్స్ ఏమన్నా ఏమంటే వాళ్ళే ఇస్తారండి ఒకటి. సో ఇంత కొంచెం లోతు ఎక్కువ, ప్లేస్ కన్జ్యూమ్ అవ్వకుండా ఉండాలంటే హైట్ ఎక్కువ లోతు తక్కువ, అంటే ఈ హైట్ ఎక్కువ ఈ విడ్త్ తక్కువ ప్లేస్లో ఇలాంటివి తీసుకున్నామంటే మనకి ప్లేస్ కన్జ్యూమ్ అనేది చాలా చాలా తగ్గుతుంది అనమాట ఇది. సో ఇట్లాంటివి ఏమన్నా పెట్టుకుందామండి ఇలాగా నీట్గా. ఒకదాని మీద ఒకటి ప్రెషర్ పడుతుంది కదా, పగిలిపోతున్నాయి కదా అని అట్లాంటి ప్రాబ్లం ఏమి అక్కర్లేదండి. ఇలాగా మనం పాలిథిన్ కవర్లో కట్టేసామంటే ప్రెషర్ పడినా కానీ ఏమి అవ్వవు. మీరు హ్యాపీగా పెట్టేసుకొని స్టోర్ చేసుకోవచ్చు అండి, నో ప్రాబ్లం. ఇలాగా 1 by 1 అన్నీ పెట్టేసుకోవాలండి. ఇలా కనిపిస్తుందండి. ఇలాగా 1 by 1 ఒకదాని మీద ఒకటి మనం పెట్టేసుకున్నాం అనుకోండి, మీకు ఇది ఎన్ని సంవత్సరాలు అయినా కానీ ఏమీ డ్యామేజ్ అవ్వవు, ఎక్కడికి పాడైపోవు. వాటర్ అవుతుంది, తడిగా ఉంటుందని అన్న డౌట్లు కూడా అక్కర్లేదు. మీకు హ్యాపీగా స్టోర్ చేసి తీసుకోవచ్చు. ఇంకొకటి ఏంటంటే మనం కొంచెం కొంచెం తీసుకున్నామంటే మనకి కాస్ట్ ఎక్కువ పడిపోతుందండి. డైలీ ముగ్గులు వేసేవాళ్ళు, కలర్స్ ఎక్కువ యూజ్ చేసే వాళ్ళు అయితే ఇలా తీసుకోవడమే బెటర్ నా ఉద్దేశము. ఎక్కువ తీసుకున్నాం అనుకోండి మనకి అమౌంట్ కూడా చాలా చాలా తక్కువ పడుతుంది. చూసారా, అన్ని కలర్స్ నాకు ఒక దాంట్లోనే సరిపోయినాయి. చిన్న చిన్నవి ఇవి తక్కువ ఉన్నాయి కాబట్టి నేను కొంచెం ఇప్పుడు వాడతాను కాబట్టి నేను పైన పెట్టుకుంటున్నాను. సో మనం రెగ్యులర్గా వాడేవన్నీ పైన పెట్టేసుకొని దాచుకునే కలర్స్ అవన్నీ మనము ఇలాగా లోపల పెట్టేసుకున్నాం అనుకోండి. చూసారా ఎంత నీట్గా ఉందో. ఇలాగా మనం స్టోర్ చేసుకుంటాం అనమాట. ఇది ఇక్కడ పెట్టేస్తాము. నెక్స్ట్ ఇవి వచ్చేసేసి ఇది అమెజాన్కి వచ్చిన బాక్స్ అంటే నేను వేరేది ఆర్డర్ ఇచ్చినప్పుడు నాకు ఇది వచ్చింది. సో ఇది బాగుంది, స్ట్రాంగ్గా ఉంది, ఇది పడేను మనసొప్పలేదు. సో ఉంచాను అనమాట. ఈ కిట్ అంతా ఇందులో వేసేస్తాను నేను, సరిపోతుంది నాకు. ఈ కిట్ అంతా ఇందులో వేసేస్తున్నప్పుడు మనము కావాల్సిన వచ్చినప్పుడు మనం యూజ్ చేసుకుంటాము. ఇవన్నీ ఇలాగా నీట్గా అరేంజ్ చేసుకున్నాం అనుకోండి, మనకి ఇవి చక్కగా ఉంటాయన్నమాట. వీటి మీద ప్రెషర్ పడదు, ఏం పడదు. ఎందుకంటే ఈ బాక్స్ పైన మనం ఇది పెట్టుకుంటాం కాబట్టి ఒక చిన్న మనకు హాఫ్ కప్బోర్డ్ అయినా సరిపోతుందండి. అంత హెవీ కప్బోర్డ్స్ కూడా ఇది చూడాలి చిన్న ప్లేస్లో కూడా పట్టేస్తుంది. హెవీ కప్బోర్డ్ కూడా మనకు అవసరం లేదు. నీట్గా ఇట్లా అరేంజ్ చేసుకున్నామంటే హ్యాపీగా అన్నీ పట్టేస్తాయండి. ఇలా పెట్టుకున్నామంటే పెట్టుకున్న తర్వాత మనము వాడిన రోజులు ఇప్పుడు వాడుకోవచ్చు. లేదు వీటి పని అయిపోయింది ఇంక మళ్ళీ నెక్స్ట్ ఇయర్ అన్నప్పుడు చక్కగా ఇది టేప్ వేసేసి లోపల పెట్టేసుకున్నాం అనుకోండి, నెక్స్ట్ ఇయర్ యూజ్ చేసుకోవచ్చు. ఇదండి నేను ఇవన్నీ ఇందులో పెట్టుకుంటాను. నాకు ఇక్కడ ప్లేస్ ఉంది కాబట్టి నేను ఇక్కడ యూజ్ చేసుకుంటాను. ఇదిగోండి
నాకు ఇంతవరకే పట్టాయి. సో నేను ఇవి ఇందులో పెట్టుకుంటున్నాను. ఇది ఇంతవరకే ప్లేస్ ఉంది కాబట్టి నేను ఇలాగ పెట్టేస్తాను అనమాట. చూసారా, ఈ పండగ అయిపోయిన తర్వాత మనం వీటితో పని లేదు, వాడట్లేదు అన్నప్పుడు ఇలా వేసేసుకొని చక్కగా టేప్ వేసేసుకున్నాం అనుకోండి, నీట్గా. ఇది ఎన్ని సంవత్సరాలైనా ప్లాస్టిక్ కాబట్టి ఎన్ని సంవత్సరాలైనా ఏం పర్వాలేదు, ఇది ఇలాగా నీట్గా ఉండిపోతుంది. తర్వాత ఇది కూడా ఇలాగే క్లోజ్ చేసుకొని ప్యాక్ చేసుకున్నాం అనుకోండి, చక్కగా నీట్గా మీకు ఎన్ని సంవత్సరాలైనా తక్కువ ఉంటుంది. చూసారా ఎంత ప్లేస్ కన్జ్యూమ్ తగ్గిపోయిందో. ఇలా నేను ఇలా ఆర్గనైజ్ చేసుకుంటాను. మీకు నచ్చి మీరు ఫాలో అవ్వండి. ఇవి వచ్చేసేసి ఇట్లా గోడకి సైడ్ పెట్టేసేస్తాను. సైడ్ పెట్టేసేసి ఈ కలర్స్ ఇవన్నీ ఇక్కడ పెట్టేస్తాను. ఇలా పెట్టుకుంటాను నేను కబోర్డ్లో. హాఫ్ కబోర్డ్ కంటే తక్కువే పడుతుంది. ఇలా అయితే నేను ఆర్గనైజ్ చేసుకుంటాను. ఎలా ఉందో, ఎలా పెట్టుకున్నానో మీరు తప్పకుండా కామెంట్ చేయండి. మీ ఏరియాలలో వీటి కాస్ట్ ఎంత అయ్యిందని తప్పకుండా కామెంట్ చేయండి. నా కలెక్షన్ ఎలా ఉందో చెప్పండి, నేను హ్యాపీగా ఫీల్ అవుతాను. నాకు కలెక్షన్ బాగుందంటే కామెంట్ చేయండి, నాకు హ్యాపీగా అనిపిస్తుంది కదా. చాలా వెతికి తీసుకున్నాను. ఎక్కడికి వెళ్ళినా ఇదే నా పని. మా ఇంట్లో వాళ్ళు కూడా అంటారు, ఎక్కడికి వెళ్ళినా ముగ్గులు కాంపిటీషన్ ఇవే అనేసి. కాంపిటీషన్కి నేను తీసుకెళ్ళాలే కానీ కలర్స్ అయితే నేను తీసుకెళ్తాను. కాంపిటీషన్కి అయితే కంపల్సరీ బాక్స్ పట్టుకెళ్ళిపోతాను. ఇంకా నెక్స్ట్ సారీ మర్చిపోయాను, వైట్ ముగ్గు చూపించలేదు మీకు. ఇది వైట్ ముగ్గు అండి. ఇది కూడా నేను ఒక 5 kgs తీసుకున్నాను. ఇంతవరకు వచ్చింది. నేను డైలీ ముగ్గులు వేస్తున్నాను కదా, అయిపోయిందండి. అసలు ఎంత స్మూత్గా, ఎంత ఫ్లోర్గా ఉందో చూసారా, ఎంత బాగుంటుందో అండి. వేసామంటే అస్సలు నీట్గా ఉంటుందండి. అసలు ఎక్కడ క్రాస్ రాదు, ఎక్కడ కూడా ఫ్లో తగ్గదు. చాలా చాలా బాగుంటుందండి ఇది. అసలు ఈ ముగ్గు గ్యాస్ ముగ్గు అంటారు వీటిని. ఇది కూడా మా ఏరియాలో కొంచెం కాస్ట్లీగానే ఉంది. కాకపోతే నేను పూర్ణ మార్కెట్లో తెచ్చుకున్నాను కాబట్టి నాకు కొంచెం తక్కువే పడింది. ఇది కూడా ఆల్మోస్ట్ కేజీ 30 రూపాయలు అలా పడింది నాకు. చాలా చాలా బాగుంది. వేయడానికి కూడా ఫ్లో ఎక్కడ కట్ అవ్వదండి. చాలా బాగుంటుంది. చూసారా, నేను ఒకసారి 5 kgs తెచ్చేసాను కాబట్టి నాకు ఇప్పుడల్లా స్టాక్ అవుట్ అవ్వదు. నేను అన్నీ ఎక్కువ బల్క్లో తెచ్చేసాను. నేను తెచ్చి కూడా ఇవి 3 years అట్లా అవుతుందండి ఇవన్నీ తీసుకొని కూడా. అందుకని ఈ ఇయర్ తోటి అన్నీ అయిపోయినాయి అని చెప్పేసి నేను మళ్ళీ స్టాక్ చేసుకున్నాను. ఇదండి. ఈ టూల్స్ అన్నీ యూజ్ చేసుకున్నామంటే రాని వాళ్ళు కూడా చక్కగా వేసుకోవచ్చు అనమాట. ఇది నా మొత్తం కలెక్షన్. ఓకేనా, ఎలా ఉందో తప్పకుండా చెప్పండి. ఓకేనండి, బాయ్. మళ్ళీ వీడియోలో తప్పకుండా మళ్ళీ కలుద్దాం. బాయ్ అండి.